లార్డ్. దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఇందాక మీరు చూసిన ఈ క్లిప్ ఇది రాజస్థాన్కి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో మనం చూస్తున్నాము ఒక 9 సంవత్సరాల పాప తనకన్నా పెద్ద వయసులో ఉన్న వాళ్ళపైన కాళ్ళతో తన్నడము, వాళ్ళను కొట్టడము అనేది మనం చూస్తున్నాం. అయితే ఇంతకీ ఆ పాప ఎందుకు ఇలా చేస్తుంది అనే దాని గురించి మనం ఆలోచిస్తే, ఇంతకుముందు ఈ పాప కన్నా ముందు వీళ్ళ నాన్న ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. వాళ్ళ నాన్న పేరేంటిదంటే కంబల్ బాబా. కంబల్ అంటే రగ్గు, బాబా అంటే మనకందరికీ తెలుసు. రాజస్థాన్లో ఈ కంబల్ బాబా బాగా ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే ఇతను వైద్యం చేస్తాడు. ఆ వైద్యం చేసే పద్ధతి ఏంటిదంటే కొట్టడం, తన్నడం, తొక్కడం, వాళ్ళపైన కూర్చోవడం. ఇది ఈ బాబా చేసే ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, తన్నించుకోవడానికి చాలామంది వస్తారు. అయితే ఇప్పుడు ఈ ఫీల్డ్లో వాళ్ళ కూతుర్ని కూడా ఇప్పుడు యాడ్ చేశాడు. 9 సంవత్సరాల పాప ఆమె కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళపైన ఎలా చేతులు ఎత్తుతుందో, వాళ్ళని ఎలా కొడుతుందో, ఎలా తన్నుతుందో మీరు ఈ వీడియోలో ఒకసారి చూడాలి. आज दुनियाની વાતમાં ગમેના લાઈક સાથે એક ફોન ઉપર ગમેના પ્રોગ્રામ કરવાથી મુંબઈ સુધી વીર જાય. રાવણ જેવો દીકરો હું और जो ये खाली बोतलें और डिस्पोजल वगैरह है यहाँ साइड हो जाओ, साइड ये हिला दिया अपनी जगह से. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక పాస్టర్ దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకోవడం కరెక్టా, లేదా ఇలాంటి బాబాల దగ్గర పోయి తన్నించుకోవడము కరెక్టా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇప్పటికే మన క్రైస్తవులపైన చాలామంది ఈ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, దళానికి సంబంధించిన వాళ్ళు కానీ చెప్పే మాట ఏంటిదంటే, మనమంట మూఢనమ్మకాలు ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నామంట. క్రిస్టియన్స్ చాలా మూఢనమ్మకాలు స్ప్రెడ్ చేస్తున్నామని చాలామంది దళానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే సంఘానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మూఢనమ్మకం ఎక్కడ కనిపిస్తుంది? ఒక 9 years పాప అండి, మహా అంటే ఆ పాప 4th 5th క్లాస్లో ఉంటుంది. అలాంటి అమ్మాయితో ఆమె కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళపైన చేయి లేపడం అనేది ఇది ఎక్కడ కల్చర్ అండి? ఇది ఎంత దారుణము! అంటే బిజినెస్ కోసము తన పిల్లల్ని కూడా ముందు పెట్టి ఇలాంటి దరిద్రమైన పనులు చేపిస్తారా వీళ్ళు? ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేదా ఈ దళానికి సంబంధించిన వాళ్ళకి కానీ ఇలాంటి మూఢనమ్మకాలు కనిపిస్తలేవా? వాళ్ళకన్నీ తెలుసు, కాకపోతే వాళ్ళు ఎప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర పోరు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళ టార్గెట్ కేవలం క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. వీళ్ళపైన ఎన్ని తప్పుడు న్యూస్లు వేయాలన్నా, ఎన్ని ఫేక్ న్యూస్లు వేయాలన్నా అన్ని ఫేక్ న్యూస్లు వేస్తారు. ఇప్పటికే డబ్బులు ఇచ్చి క్రైస్తవులు మతం మారుస్తున్నారని చెప్తారు, కానీ ఇప్పుడు వరకు ప్రూవ్ చేయలేకపోయారు. అన్ని గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇలాంటి వాళ్ళను మాత్రము వదిలేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరే చెప్పాలి, ఈ చిన్న పాప చేసేది ఎంత కరెక్ట్, ఎంత రాంగ్? ఈ ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఉందో ఇది ఎంత డేంజరో మనకందరికీ తెలవాలి. ఎందుకంటే ఒకరి పైన చేయి లేపడమే చాలా పెద్ద నేరం. అలాంటి సమయంలో ఈ చిన్న పాప ద్వారా వాళ్ళ తండ్రి ఇలాంటి పనులు చేపిస్తున్నారంటే ఇంకా ఎంత పెద్ద నేరమో మీరే ఆలోచించాలి. సో కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకొకటి, ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పటికే ఈ మూఢనమ్మకాల నుండి ప్రాణాలు పోగొట్టుకుంది చాలు. మనము ఈరోజు క్రీస్తుని అంగీకరిస్తున్నామంటే దానికి కేవలం కారణమైన శిలువ మరణమే, మన పైన చూపెడుతున్న ప్రేమ. మనము చాలా గ్రేట్ఫుల్ అండి. మూఢనమ్మకాల్లో పడకుండా, మూఢనమ్మకాల ఆచారంలో లేకుండా ఈరోజు క్రీస్తుని చాలా హ్యాపీగా అంగీకరిస్తున్నాం. నిజంగా ఇంత గొప్ప దేవుణ్ణి మనం అంగీకరించినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.
अपने सनातन धर्म की रक्षा के लिए, अपने हिंदुत्व की रक्षा के लिए अगर जान भी देना पड़े तो जान दे देना, लेकिन धर्म को कभी परिवर्तित होने ना देना। और ऐसा कोई भी हो, ऐसा कोई भी हो इस देश के अंदर जो धर्म परिवर्तन कराने की कोशिश करे, उसके गर्दन को काट के रख देना।